చైల్డ్ యాక్టర్ అంటే 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అప్పుడే రంగస్థలం ఎంట్రన్స్ ఇచ్చేశారు. మూవీస్ లో బ్రేక్ వచ్చింది బిల్లా మూవీ. బిల్లా ప్రభాస్ గారికి సిస్టర్ గా, సెకండ్ ఆఫ్ రంగా క్యారెక్టర్ కి సిస్టర్. ప్రభాస్ గారు ఏ రేంజ్ లో ఉన్నారో తెలుసు. పాన్ ఇండియా స్టార్ మా అన్న. అమ్మో, ఎవరిలో అయితే నిజంగా లిటరల్లీ పోల్చుకోలేము. అంటే అలాంటి క్యారెక్టర్ చేయాలంటే ఛాలెంజింగ్ రోల్ అనుకోవచ్చు ఆ టైంలో పర్టికులర్ గా. నాకు ఆబ్వియస్లీ చిరంజీవి గారు అబ్బాయి రామ్ చరణ్ గారు పెద్ద స్టార్. ఇప్పుడే కొంచెం నర్వస్నెస్ ఉన్నా ఆయన అలా ఇనిషియేటివ్ తీసుకొని కొంచెం కామ్ చేసి అలా ఒక స్టెప్ తీసుకున్నందుకు. ప్రేమ కావాలవచ్చు, కిరణ్ అవ్వచ్చు, ఎవరు అవ్వచ్చు, వరుస హిట్లతోనే ఉన్నాయి అవన్నీ. సో మరి గోల్డెన్ కదండి కదా. ఈ ట్యాగ్ లైన్ ఎందుకు లేండి. డెబ్యూగా లాంచ్ అవుతున్నాను, ఇది ఫస్ట్ సినిమా నాది. సో అనుకోకుండా వచ్చిన ఆపర్చునిటీ ఇది. అంటే దీంట్లోకి సిద్ధార్థ్ గారు ఎలా ఎంట్రీ అయ్యారు? మా ట్రైలర్ టీజర్ గ్లిమ్స్ అవన్నీ చూపించి స్టోరీ లైన్ చెప్పిన తర్వాత ఈ సెడ్ ఓకే చలో కొత్త పిల్లలు బాగున్నారు కదా పాడతానని చెప్పేసి. రీసెంట్గా సత్యం సుందరం మూవీ వచ్చింది, అందులో సిస్టర్ రోల్ ఉంటుంది, రిసెప్షన్ లో ఎమోషనల్ క్యారెక్టర్. ఆవిడకి చెప్పింది నేనే, నీ తీసి ఇప్పుడే అలంకరించుకున్నా, మా అన్న తీసుకొచ్చాడని చెప్పి పెట్టుకుని ఫోటోకి పోజ్ ఇస్తాను. వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ అయితే తీసుకుంటూ మీ ముందుకు వచ్చేసాను. సో తన వీడియోస్ అంటే నేను తన క్యారెక్టర్లు కొన్ని చూశాను, అప్పటికి ఇప్పటికి మీరేనా అని అనుకున్నాను అనమాట. బట్ ఇప్పుడు ఇచ్చిన షాక్ అయితే అమ్మో చాలా గట్టిగా తగిలింది. సో రీసెంట్గా జీబ్రా అనే ఒక మూవీలో ఒక మంచి రోల్ పడి సెకండ్ ఇన్నింగ్ అనుకోవచ్చు. సో ఇంతకన్నా ఎక్కువ చెప్తే మీరు కూడా క్యూరియాసిటీగా ఉంటారు కాబట్టి సో స్టార్ట్ చేసేద్దాం. ఉషశ్రీ గారు అయితే మనతో పాటు ఉన్నారు, కాసేపు మాట్లాడేద్దాం. హాయ్. How are you? I'm good. Thank you so much first of all. అయ్యో రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హావింగ్ మీ. ఇందాక ఒకటి చెప్పా, అది కరెక్టేనా? సెకండ్ ఇన్నింగ్ అనుకోవచ్చా? పర్ఫెక్ట్ గా. అవునా? అంతే. సూపర్. నిజంగా అంటే ఫస్ట్ ఆ జీబ్రా గురించే మాట్లాడదాం, ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ మూవీ. సతీదేవ్ గారికి కావచ్చు, మీకు కావచ్చు, ఆ హీరోయిన్ గారికి కావచ్చు, అంటే ఒక్కొక్కరికి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇచ్చారు, మంచిగా అనిపించింది. సో దాని గురించే స్టార్ట్ చేద్దాం. సో ఎలా అనిపించింది ఆ జీబ్రాతో వర్క్ ఎక్స్పీరియన్స్? చాలా బాగా అనిపించిందండి. యాక్చువల్ గా నేను అలాంటి రోల్స్ కోసం వెయిట్ చేస్తున్నాను యాక్చువల్ గా. సో ఎప్పుడు కూడా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్, ఛాలెంజింగ్ రోల్స్ కోసం చూస్తుంటాను. అలా ఈగర్ గా ఉన్న ఒక ఆర్టిస్ట్ కి దొరికిన ఆపర్చునిటీ జీబ్రా నాకు. సెకండ్ ఇన్నింగ్స్ లో నాకు మంచి బేస్ ఇచ్చిందండి సినిమా, మంచి టాక్ వచ్చింది. అండ్ నాకు కూడా నా క్యారెక్టర్ కి నాకు అవ్వచ్చు మంచి అప్రిసియేషన్ తీసుకొచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ అంటే సినిమా కూడా మంచి హిట్ అయింది. సో అది కూడా హ్యాపీ, ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్లు చల్లగా ఉంటే మనం బాగుంటాం. అదే కదా, సూపర్. అండ్ అంటే ఈ మూవీ గురించి అంటే మీరు సెకండ్ ఇన్నింగ్ అని మనం అనుకుంటాం, కానీ ఆ క్యారెక్టర్ వరకు చూసుకుంటే చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ ఆ ఉన్న కొద్దిసేపు అయినా. సో అంటే ఆ టైప్ లో చూసుకుంటే కొంతమంది నాకు స్ట్రైక్ అయ్యారు, బట్ వాళ్ళని మించిన క్యారెక్టరైజేషన్ చూపించారు మీరు. సో డైరెక్టర్ గారికి మీరు ఏ టైంలో కనెక్ట్ అయ్యారు అంటే ఈ క్యారెక్టర్ కి ఇవిడ ఫిక్స్ అని? అదైతే నాకు తెలీదు, బట్ నా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఎస్కేఎన్ అని ఉన్నారు, నేను థియేటర్ ఆర్టిస్ట్ ని కూడా. సో తను ఆఫీస్ కి వెళ్ళినప్పుడు ఒక లిస్ట్ ఇచ్చేసారు అనమాట. థియేటర్ ఎస్కేఎన్, మన ఎస్కేఎన్ గారు కాదు కదా? అయ్యో. సో నా ఫ్రెండ్ వెళ్ళినప్పుడు థియేటర్ ఆర్టిస్ట్ లిస్ట్ అందరికి ఇచ్చేసారనమాట. సో దాంట్లో నన్ను పిక్ చేశారు సార్. నేను వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను, నాకు కాల్ వస్తే ఆడిషన్ ఇచ్చాను. ఆయన ఎంతమంది ఆడిషన్స్ ఇస్తే అన్ని చూసారంట ఈశ్వర్ కార్తిక్ గారు, అందులో నన్ను పిక్ చేశారు. సో చైల్డ్ యాక్టర్ అంటే 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అప్పుడే రంగస్థలం ఎంట్రన్స్ ఇచ్చేశారు. అంటే నాకు తెలిసి ఆ ఏజ్ లో మేము ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాం, ఏ రోడ్ల మీద తెలియదు. అంటే జనరల్ గా ఆ ఏజ్ లో యాక్టింగ్ అనేది తెలియదు మనకి, ఏదో చెప్తున్నారో చేస్తున్నారు. ఆ ఏజ్ లో కూడా మీరు కొంచెం మంచి రోల్స్ చేశారు, ఇంపార్టెంట్ రోల్స్. సో ఎలా అనిపించింది ఫస్ట్ ఆ ఏజ్ ఇప్పుడు గుర్తొచ్చుకుంటే? అది నిజంగా చాలా ఏమో మరి ఎలా బ్లెస్ చేశారో దేవుడు నన్ను తెలీదు. నేను యాక్చువల్గా క్లాసికల్ డాన్సర్ని.
సో ఇలా డాన్స్ కాంపిటీషన్ కి వెళ్ళాను అనమాట కరీంనగర్ లో. స్టేట్ లెవెల్ పర్ఫార్మెన్సెస్ జరుగుతున్నాయి, అక్కడ పర్ఫామ్ చేయడానికి వెళ్ళాను. సో దేర్ ఎస్వి కృష్ణారెడ్డి గారి టీం వచ్చారనమాట జడ్జెస్ గా. అక్కడ నా పర్ఫార్మెన్స్ చూసి డాడీని అప్రోచ్ అయ్యి, ఇలా మాదొక సినిమా రిలీజ్ అవుతుందండి, పాప రిక్వైర్మెంట్ ఉంది, మీరు పంపిస్తారా, మీకు ఇంట్రెస్ట్ ఉందా అంటే, బై దెన్ ఐ వాజ్ లైక్ మా డాడీని అడిగేదాన్ని, అందరు టీవీలో వస్తున్నా నేను ఎందుకు రావట్లేదు డాడీ. సో ఇట్స్ లైక్ ఓకే మా పాపకి ఇంట్రెస్ట్ ఉంది వస్తామని చెప్పి. సో ఫస్ట్ సినిమా నాకు అలా వాళ్ళే అప్రోచ్ అయ్యారు. ఆ మూవీ చేశాను. హీరో వేణు గారికి అండ్ యాక్ట్రెస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రజిత గారికి కూతురుగా చేశాను. ఫస్ట్ సినిమా అది. దాని తర్వాత మాకు సో నా బ్యాక్గ్రౌండ్ సినీ ఫీల్డ్ కాదు, డాడీ బ్యాంక్ ఎంప్లాయీ, అమ్మ హౌస్ వైఫ్. అదే మొత్తం మీ లైఫ్ ఎలా ఉందంటే టోటల్ డిఫరెంట్. అవునండి. అంటే చక్కగా ఒక బ్యాంక్ ఎంప్లాయీ, ఒక క్యూట్ ఫ్యామిలీని, ఒక 3 members హ్యాపీగా ఉన్న క్యూట్ ఫ్యామిలీ, ఒక్కసారిగా ఇండస్ట్రీలోకి ఒక అమ్మాయి వస్తుందని ఎక్స్పెక్ట్ చెయ్యము. అందులో మా ఫాదర్ మదర్ కూడా చాలా సపోర్ట్ చేశారు. ఆ రోజు నుంచి వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ రోజు నేను ఇక్కడ వరకు రీచ్ అయ్యాను. అండ్ ఎప్పుడు నన్ను డిస్కరేజ్ చేసింది లేదు. నా ఫ్యామిలీ అవ్వచ్చు, నా ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, స్కూల్ కాలేజెస్ లెక్చరర్స్ ప్రిన్సిపల్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. దే వర్ సో సపోర్టివ్. సో అలా వచ్చాము. కానీ దాని తర్వాత షిఫ్ట్ అయిపోయాం అనమాట, వరంగల్ నుంచి టు హైదరాబాద్. వరంగల్ హనుమకొండ. సో వచ్చిన తర్వాత ఆఫీస్ లోకి ఎలా వెళ్ళాలి అదంతా ఏం తెలీదు, కొత్త, ఎవరేం చెప్తే అలా వెళ్ళడమే. అమ్మగారు నన్ను తీసుకొని చాలా స్ట్రగుల్ చూసారు. అంటే తిరగడం అవ్వచ్చు, మాకు ఆఫర్స్ రాకపోవడము, అది ఇదంతా చూసి ఒక స్టేజ్, అంటే కొన్ని ఇయర్స్ వరకు ఇదే జరిగింది. సీరియల్ ఆఫర్ రాలేదు, సినిమా రాలేదు. అలా ఉంటున్న టైంలో మా ఏరియాలో పనసాల గారిని ఉండేవారు, రైటర్ ఆయన. సో ఆయన అమ్మగారికి ఏం చెప్పారంటే, థియేటర్స్ లో ఒక స్క్రిప్ట్ ఉంది, నాటిక రెడీ ఉంది, దానికి 8 years పాప కావాలి, సో నాటిక చేయించండి అమ్మా, థియేటర్స్ కి తీసుకెళ్తే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటది, నేర్చుకోవచ్చు అది అంటే. సరే అని వెళ్ళి అలా నేను థియేటర్స్ లో కూడా ఎంటర్ అయ్యాను. దీక్షిత్ మాస్టర్ గారి ఇన్స్టిట్యూట్ లో ఫస్ట్ ప్లే చేసింది నేను అక్కడే, థియేటర్స్ లోకి ఎంటర్ అయ్యాను. అలాగే వేరే ఇంకెవరో చెప్తే అమ్మ డబ్బింగ్ ఆర్టిస్ట్ కార్డ్ కూడా తీసారనమాట. అలా అటు. సో దాని తర్వాత మెల్లగా సీరియల్ ఆఫర్స్ రావడము, చైల్డ్ ఆర్టిస్ట్ రోల్స్ రావడం, అదంతా జరుగుతుంది. మూవీస్ లో బ్రేక్ వచ్చింది బిల్లా మూవీ. బిల్లా ప్రభాస్ గారికి సిస్టర్ గా, సెకండ్ ఆఫ్ రంగా క్యారెక్టర్ కి సిస్టర్. సో ఆ సినిమా, సో ఆ సినిమా తర్వాత ఇంకా అంతకు ముందు చూసిన స్ట్రగుల్ నేను చూడలేదు. దాని తర్వాత నుంచి ఇంకా గ్రాఫ్ పెరుగుతూనే వెళ్ళింది. సో బిల్లా గురించి మాట్లాడినారు కాబట్టి, ప్రభాస్ గారు ఆ రోజు తర్వాత ఇప్పుడు ప్రభాస్ గారు ఏ రేంజ్ లో ఉన్నారో తెలుసు. పాన్ ఇండియా స్టార్ మా అమ్మో, మీ అన్న కోసం ఏదంటే కొడతారు కదా. సో అంటే మీకు పర్సనల్ గా ప్రభాస్ గారు అప్పటికి ఇప్పటికి ఈవెన్ చేంజెస్ అనిపించాయా? అండ్ ఆయనలో ఒక నచ్చిన క్వాలిటీ ఏంటి, ఏం చెప్తారు? హిస్ వెరీ డౌన్ టు ఎర్త్ అండి. అంటే పెద్ద ఆర్టిస్ట్, చిన్న ఆర్టిస్ట్, చైల్డ్ ఆర్టిస్ట్, ఇప్పుడే వచ్చిన కొత్త ఆర్టిస్ట్ అలా ఏం ఉండదు. ఈక్వల్ గా తను ఆయన ట్రీట్ చేస్తారు. సో అండ్ అంత పెద్ద స్టార్ ఆయన, అప్పటికే పెద్ద స్టార్ హీరో అయిపోయారు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీ. అంటే ఇప్పుడు దాకా మనకు ఆ గుర్తింపు లేదు, ప్రభాస్ కి సిస్టర్ గా మా చెల్లెకి అవ్వచ్చు, అంటే మా ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ అనమాట, మా పాపకి ఇలా ఆపర్చునిటీ వచ్చిందని. అండ్ ఆ సినిమా కూడా నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది. ప్రభాస్ అన్న కూడా చాలా జోవియల్ గా ఉండేవారు, చాలా బాగా ట్రీట్ చేసేవారు. సో మంచి ఎక్స్పీరియన్స్. ఆ ఏజ్ ప్రభాస్ గారు అంటే చూస్ చేసుకునే క్యారెక్టర్లు కూడా అలాగే ఉంటాయి. అప్పట్లోనే అది ఎలాంటి సినిమా, హాలీవుడ్ మూవీలా అనిపించింది. అవును, ఒకసారి అంతా అక్కడే ఎక్కువ ఫారెన్ లోనే షూట్స్ ఎక్కువ చేసే, అంటే ఒక్కసారి డిఫరెంట్ గా కనిపించారు అందులో. సో సూపర్. అండ్ మీకైతే ఇంకొక అన్న దొరికేసారు దాని తర్వాత. సో దాని తర్వాత ఇప్పుడు ఆయన గ్రాఫ్ చూసుకుంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. కల్కి చూసారా? చూసానండి. చూడకండి. ఈవెన్ బిల్లా రీ రిలీజ్ కూడా వెళ్ళాను. సూపర్. అంటే దాని తర్వాత అంటే పెద్ద హీరోలతోనే పడే. అవునండి. బిల్లా తర్వాత నేను ఇమీడియట్ గా ప్రేమ కావాలి చేశాను. అమరావతిలో చిన్నప్పుడు భూమిక గారి క్యారెక్టర్ చేశాను. ఓనమాలు. బిల్లా తర్వాత ప్రేమ కావాలి మూవీకి అంటే కొంచెం గ్యాప్ ఉంది కదా, బట్ మీరు ఏజ్ పెరగాలి కదా, తరిగింది ఎందుకు? అదే అదే ప్రేమ కావాలి మూవీలో మీది అంటే ఆ క్యారెక్టర్ సిస్టర్ క్యారెక్టర్, బట్ ఇంకా చిన్న ఏజ్ లో చూపించారు. 8th class 7th class. బిల్లాకి నేను 6th class, మేబీ ఇక్కడ నేను 7th class. ఇలాగొచ్చారా? అంతే కదండి. ఓకే. బట్ అంటే ఆ
అక్కడ వేరియేషన్ మాత్రం చాలా నెమ్మదిగా చూపించారు, చాలా బాగుంది అక్కడ. అండ్ సాయి కుమార్ ఆది గారిది ఫస్ట్ సినిమా కెరియర్ లోని బెస్ట్ సినిమా. ఆయన ఇప్పటికి కూడా మాట్లాడితే నాకు మళ్ళీ అలాంటి సినిమా 2 చేయాలని ఉంది అని అంటారు అనమాట. సో మీకు ఎలా అనిపించింది? ఎందుకంటే ఆ పర్టికులర్ టైంలో ఆ బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ ఎలా ఉండేది అంటే కొట్టుకొని తిట్టుకొని ఇలా ఉండేది అనమాట. మాకు దాంట్లో చూపించడం కూడా అలాగే చూపించారు. సో ఎలా ఉండేది ఆయనతో? బాగా అనిపించిందండి ఆ రోజు. నా జయసుధ గారు మా మదర్ గా చేశారు, నాగబాబు గారు ఉన్నారు, ఆది అన్న ఉన్నారు, నేనే చిన్నదాన్ని. అండ్ సినిమా మొత్తంలో నాకు అదొకటే సీన్, ఈవెన్ అంటే ఫ్యామిలీ ఉన్న ఇంటీరియర్ సీన్ అదొకటే. ఇట్ వాస్ వెరీ గుడ్ ఫన్. అండ్ మా డైరెక్టర్ గారు అండ్ కెమెరామెన్ చోటకే నాయుడు గారు, అప్పటికే నేను వీళ్ళందరికీ బాగా తెలుసు అనమాట. బేసిక్ గా నేను పెరిగిందే లొకేషన్స్ లో, నా చైల్డ్హుడ్ అంతా లొకేషన్ లోనే, అక్కడికి వెళ్ళామని చదువుకున్నామా. సో అలా నాకు అందరు బాగా క్లోజ్. సో దే ఆర్ లైక్ అసలు ప్రాబ్లం మీద అమ్మాయితో చేసేస్తుంది ఈజీగా. ఆ సీన్ కూడా చాలా బాగుంటది. మమ్మీ ఏమో అన్నయ్యకి అయితే, డాడీ ఏమో మీకు సపోర్టింగ్ గా, చాలా క్యూట్ గా అనిపించింది. అవునండి, సో చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. జయసుధ గారు, నాగబాబు గారు, ఆది గారు కావచ్చు, మంచి కోఆపరేటివ్ గా కంఫర్టబుల్ గా ఉండే ఆర్టిస్టులు. అలా అంటే భేదభావాలు లేకుండా చిన్నపిల్ల చిన్న ఆర్టిస్ట్ అలా ఉండేది కాదు అసలు. అవును, కానీ బయట అలా కొంతమంది అనుకుంటారు కానీ ఆర్టిస్టుల్లో అలా ఉండదు కదా. ఉండదండి, బయట చిన్న చిన్న రూమర్లు తప్ప ఉంటాయి కానీ ప్రాక్టికల్ గా అయితే ఏమో నేనైతే ఫేస్ చేయలేదు. అది నాకు తెలిసిన చాలా మంది ఆర్టిస్టులు కూడా అదే అంటున్నారు అనమాట. బయట అంటానని విన్నాను తప్ప మమ్మల్ని అంతా నార్మల్ గా ట్రీట్ చేస్తారు, వాళ్ళ ఇంట్లో మనిషిలాగే మాట్లాడతారు అనమాట. దాని తర్వాత చూసుకుంటే కేరింత నేను ఇంటర్ దానికి ముందు కేరింత అంటే నా ఆర్డర్ చెప్తున్నా. సో కేరింత చూసుకుంటే ఒకసారి చేంజ్ అనమాట. ఒకసారి అంటే ఆ చెల్లి ఈ రోల్ నుండి అక్కడ కూడా ఆ రోలే వచ్చిన, బట్ మీకు అక్కడ ఒక మెచ్యూర్డ్ మైండ్ కావచ్చు, ఒక దీనికి వచ్చారు. సో ఎలా అనిపించింది ఆ క్యారెక్టర్? ఎలా అనిపించింది? ఇంకా ఫర్దర్ గా అక్కడ ఏదైనా క్యారెక్టర్ వచ్చిందా, లేకపోతే ఆ క్యారెక్టర్ కే తీసుకున్నారా? లేదండి, సిస్టర్ కే తీసుకున్నారు. వాళ్ళు నన్ను క్యాస్ట్ చేయడమే సిస్టర్ కి క్యాస్ట్ చేశారు, ఎందుకంటే దట్ ప్రీవియస్ సేమ్ ప్రొడక్షన్స్ లో నేను ఎవడు చేశాను. సో ఎవడు చేసిన అమ్మాయి ఉంది కదా అని దిల్ రాజు గారు సార్ నన్ను రిఫర్ చేశారనమాట. ఒకసారి అమ్మాయిని చూడండి సిస్టర్ క్యారెక్టర్ కంటే, అలా నన్ను అప్రోచ్ అయ్యారు. సో ప్రగతి గారికి కూతురు, అన్నని ఎప్పుడు ఏడిపించడము, అండ్ ఒకనొక పాయింట్ లో ఓకే కొంచెం సపోర్టివ్ గా, అరే అన్నయ్య ఇలా అయిపోతున్నారు కదా అని. మీరు అన్నట్టు అప్పటి వరకు అల్లరి సిస్టర్ నుండి కొంచెం మెచ్యూర్డ్ ఆలోచించే సిస్టర్ అలా షిఫ్ట్ అయింది. సో మొత్తానికి మీకు బ్రదర్ ఉన్నారా? ఫస్ట్ అన్న తర్వాత అక్క, నేను. ఓకే, ఆడేసుకుంటారు అయితే అర్థమైపోతుంది క్లియర్ గా. అంటే ఈ క్యారెక్టర్ ఒకలా ఉంటే ఎవడలో అయితే నిజంగా లిటరలీ పోల్చుకోలేము. అంటే అలాంటి క్యారెక్టర్ చేయాలంటే ఛాలెంజింగ్ రోల్ అనుకోవచ్చు. ఆ టైంలో పర్టికులర్ గా ఛాలెంజింగ్. సో ఉన్నది చిన్న క్యారెక్టర్ అయినా దాన్ని వేరియేషన్ చూపించే విధానం అయితే మైండ్ బ్లోయింగ్. అసలు ఏమైనా ప్రాక్టీస్ చేశారా దాని గురించి? ఏంటి అసలు? థ్యాంక్ యూ. ఆ క్యారెక్టర్ కి నన్ను కాస్ట్ చేశారు వంశీపైడిపల్లి గారు. అండ్ ఆ మూమెంట్ లో వర్కౌట్ అంటే నాకు శ్రీదేవి గారిది ఒక మూవీ రిఫరెన్స్ ఇచ్చారంటే, ఒకసారి ఈ క్యారెక్టర్ ని అబ్జర్వ్ చేయమని చెప్పండి అని చెప్పారు. సో అది చూసిందే నేను. ఇంకా ఆన్ సెట్ కి వెళ్ళిన తర్వాత వంశీపైడిపల్లి గారు ఎలా చెప్తే అలా చేయడం జరిగింది అంతే. అండ్ ఆ టైంలో నేను 10th బోర్డ్ ఎగ్జామ్ రాస్తూ షూట్ కి వెళ్ళేదాన్ని. హాఫ్ డే ఎగ్జామ్ రాసి హాఫ్ డే షూట్. అదృష్టం ఏంటంటే డైలాగ్ లేవు, డైలాగ్ లేకపోయినా ఆ క్యారెక్టర్ మీద అంత ఇంపాక్ట్ ఉంటుంది. అంటే మెంటల్ రిటైర్డ్ అమ్మాయి తను, షీ కాంట్ టాక్. కోట శ్రీనివాసరావు, అటు సాయి కుమార్ గారు, రామ్ చరణ్ గారు, అందరూ పెద్ద పెద్ద దిగ్గజాల మధ్యలో ఒక అమ్మాయి ఆ టైంలో అలా పర్ఫార్మెన్స్ అనేది. అంటే స్టెబుల్ గా కూర్చోవడం అంటే ఎవరైనా కూర్చుంటారు, బట్ అలాంటి క్యారెక్టర్ కరెక్ట్. అండ్ రామ్ చరణ్ గారితో మరి ఆయన గురించి మాట్లాడకపోతే ఎలా చెప్పు? చూసే వాళ్ళు ఎలా అనుకుంటారు? అయ్యో లేదండి, ఎవడో వచ్చి ఎవడో నువ్వు అంటారు. గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. ఆయన కూడా చాలా సాఫ్ట్ అండ్ డౌన్ టు ఎర్త్ పర్సన్. ఎక్కువ మాట్లాడరు, వెరీ రిజర్వ్డ్. బట్ ఉన్న దాంట్లో బై ద టైం నేను ఎగ్జామ్స్ రాస్తున్నానని ఆయనకు కూడా తెలుసు. యాక్చువల్లీ ఎందుకు స్కెడ్యూల్ చేశారంటే అందరూ మెయిన్ ఆర్టిస్టులు ఉన్నారు, అందుకే ఆ స్కెడ్యూల్ వచ్చింది. సో దాంట్లో హీ యూజ్డ్ టు ఆస్క్ మీ లైక్ ఎలా ఉంది, ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నావు, ప్రిపరేషన్ కి ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా, యూ కంఫర్టబుల్ ఆర్ నాట్, అలా మాట్లాడి. అండ్ సెట్ లో మా ఇద్దరు సీన్ జరుగుతున్నప్పుడు కూడా హీ వాజ్ వెరీ కోఆపరేటివ్.
బాగా అనిపించిందండి. అంటే నాకు ఆబ్వియస్లీ చిరంజీవి గారు అబ్బాయి రామ్ చరణ్ గారు పెద్ద స్టార్, ఇప్పుడే కొంచెం నర్వస్నెస్ ఉన్నా ఆయన అలా ఇనిషియేటివ్ తీసుకొని కొంచెం కామ్ చేసి అలా ఒక స్టెప్ తీసుకున్నందుకు సో హ్యాపీ. ఇంకోటి ఏంటంటే ఆ సినిమాలో ఇప్పుడు రామ్ చరణ్ గారు అల్లు అర్జున్ గారు ఇద్దరు కలిపి చేస్తారని మీకు ముందు తెలుసా? లేదండి. తెలీదా? ఐ హావ్ నో ఐడియా. మేమే షాక్ అయ్యాము. అవును. బట్ చేసినారు కదా, మీకేం తెలుస్తుంది అనుకోండి. లేదండి, నాకు తెలియదు. చూసిన తర్వాత ఇట్ వాజ్ ఎ షాక్. షాక్ అయ్యారు. సో నిజంగా అంటే రామ్ చరణ్ అల్లు అర్జున్ గారు ఒక ఫ్రేమ్ లో వస్తే చూడాలని చాలా మంది అనుకుంటారు. అలాంటి వాళ్ళందరికీ అదొక పండగ అనుకోవచ్చు కదా. ఇంకోటి ఏంటంటే సాయి కుమార్ గారు అంతవరకు మనకు మంచి పోలీస్ గెటప్ లో కావచ్చు, ఒక తండ్రి క్యారెక్టర్ కానీ తెలుసు. ఫుల్ నెగిటివ్ క్యారెక్టర్ అనేది ఆ సినిమా నుండే బయటకు తీసుకొచ్చారు. అసలు అంత పవర్ఫుల్ గా వస్తుందని కూడా నేను అనుకోలేదు. బట్ మీకు ఎలా అనిపించింది ఆయన క్యారెక్టర్ కావచ్చు, ఆయన క్యారెక్టర్ మీరు కూతురుగా కావచ్చు? ఆయనకి నేను కూతురుగా చేస్తున్నాను అన్నప్పుడు చాలా బాగా అనిపించింది. హీ వాజ్ ఆల్రెడీ ఏ స్టార్, క్యారెక్టర్స్ కూడా చేస్తున్నారు, మంచి ఆర్టిస్ట్ అతను సార్. సో ఓకే, ఇప్పుడు ఆయనకి డాటర్ గా చేస్తున్నాను, అందులో ఈ అమ్మాయి కొంచెం ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ రోల్ అని చెప్పేసి. సో నాకు హ్యాపీగా అనిపించింది. క్యాస్ట్ అండ్ క్రూ చాలా పెద్దగా ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అండ్ నాకు ఇంత మంచి ఒక అంటే డాటర్ అంటే ఉందా అలా కాదు కదా. సో దిస్ ఇస్ సపరేట్ కొంచెం ఫోకస్ ఉంది. వాజ్ వెరీ హ్యాపీ. అండ్ సాయి కుమార్ గారితో నేను ఫస్ట్ సినిమా అది, సెకండ్ రీసెంట్ గా ఒక మూవీ రిలీజ్ అయింది ప్రణయ్ గోదారి అని, అందులో కూడా నాది పవర్ఫుల్ రోలే, ఆయన కూతురుగా చేశాను. బాగా అనిపించిందండి. ఆయన అంటే ఎవడులో ఆయనది మెయిన్ విలన్ రోల్ అనేది, హీఈస్ విలన్ ఫర్ ఎవ్రీబడి ఎక్సెప్ట్ మీ. నేను కూతుర్ని కదా, ఎక్కడ అంటే అందరి దగ్గర విలనిజం చూపించిన కూతురు దగ్గర రాగానే కామ్ అయిపోతారు కదా. సో మా ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. తండ్రి కూతురు బాండింగ్ బాగుంది నిజంగా. అంటే ఆ సీన్ కూడా అంటే సినిమా మొత్తానికి హైలైట్ సీన్. అంటే వీళ్ళ రౌడీలు అందరూ వాళ్ళ మమ్మీ దగ్గరికి లేకపోతే లవర్ దగ్గరికి వెళ్తే ఆయన దెబ్బకొచ్చి పాపతో ఆడుకుంటున్నాను కదా. అంటే ఒక టర్న్ తిప్పే సీన్ అది నిజంగా చాలా బాగుంది. అండ్ ఇంత వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్పారు ఆల్రెడీ. ఇంకా పాన్ ఇండియా స్టార్, మళ్ళీ ఇంకా చెప్పలేము దాని గురించి. ఇంకా ఇంకోటి ఏంటంటే నేను మధ్యలో మర్చిపోయా, రాజేంద్ర ప్రసాద్ గారితో ఒక మూవీ చెల్ క్యారెక్టర్, దాన్ని చాలా ఇంపార్టెంట్ గా అనిపించింది నాకు ఒకసారి. అదే ప్రేయర్ చేస్తున్నప్పుడు కావచ్చు, యా అది చాలా బాగుంది. అండ్ ఆయన క్యారెక్టర్ లో అప్పుడు ఎంగగా ఉన్నప్పుడే కాదు, అతను ఓల్డ్ క్యారెక్టర్ వేశారు కదా. సో ఎలా అనిపించింది ఆయనతో నట కిరీటి అంటారు? నట కిరీటి బా నిజంగా బ్లెస్డ్ అండి. ఇంత మంచి పెద్ద పెద్ద ఆర్టిస్టులతో నాకు వర్క్ చేసే ఛాన్స్ దొరికింది. వెన్ ఐ వాజ్ వెరీ యంగ్, అంటే నా కెరియర్ స్టార్టింగ్ లోనే ఎన్నో నేర్చుకోవచ్చు, డిసిప్లిన్ అవ్వచ్చు, ఎక్స్ప్రెషన్స్ వైజ్ అవ్వచ్చు, దర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్, ఎథిక్స్, మోరల్స్ ఎలా ఉంటున్నారు అన్ని నేర్చుకునేది. అందుకే అన్న పెరిగిందే సెట్ లో అలా. సో రాజేంద్ర ప్రసాద్ గారితో నేను చాలా చిన్న ఉన్నప్పుడు మొగుడ్స్ పెళ్ళాంస్ అని ఒక మూవీ చేసాం. అందులో మెయిన్ స్టారింగ్ వీళ్ళే అనమాట, రాజేంద్ర ప్రసాద్ గారు, సుహాసిని గారు. వాళ్ళిద్దరికి 3 కూతుర్లు ఉంటారు, నేను చిన్న కూతుర్ని. సో దాని తర్వాత సెకండ్ సినిమా నాకు ఇది ఓనమాలు. ఇందులో స్టూడెంట్ అనమాట, స్టూడెంట్ మెయిన్ రోల్, డిగ్లామర్ చేసి ఈ అమ్మాయిని చాలా పూర్ అమ్మాయిగా చూపించే రోల్. అది కూడా నాకు మంచి పేరు చేసి పెట్టిందండి. చాలా బాగుంది కూడా క్యారెక్టర్. ఎందుకంటే చదువు మీద ఉండే ఇంట్రెస్ట్, చదువుకుంటే ఏం ఉపయోగాలని కూడా చెప్పారు ఆయన. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారి గురించి చూసుకుంటే ఆయన కెరియర్ లో చెయ్యని క్యారెక్టర్ లేదు. హీరోగా చేశారు, కమెడియన్ అవ్వచ్చు, ఇంకా క్యారెక్టర్ అన్ని కూడా చేశారు అనమాట. సో ఆయన దగ్గర నుండి ఏమైనా పాయింట్స్ నేర్చుకున్నారా? అంటే ఇదేనండి, డిసిప్లిన్ అవ్వచ్చు, వాళ్ళు సెట్ కి వచ్చిన తర్వాత ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, అంటే ఒక్కొక్కరితో ఎలా మాట్లాడుతున్నారు, రిసీవింగ్ ఏంటి, అండ్ వెల్ పర్ఫార్మ్ చేస్తున్నప్పుడు సీన్ ఆపోజిట్ కో స్టార్ తో ఆ కమ్యూనికేషన్ ఎలా ఉంది. సో సీన్ బాగా రావాలంటే కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు. సో అది ఎలా చేస్తున్నారు, అది ఎంతవరకు మనకి వర్కౌట్ అవుతుంది అనేది సినిమా తర్వాత వస్తుంది. బట్ ఆన్ ది స్పాట్ ఆ గ్రాస్పింగ్ పవర్ అవ్వచ్చు, స్పాంటేనియస్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ నేర్చుకునే లాట్ ఆఫ్ మెమరీస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ యాక్చువల్లీ. సో రేపు ఒకసారి మీ అడుగు మా ఇంట్లో పెడితే గోల్డెన్ లెగ్ లాగా ఉంది. అంటే ఇప్పుడు చూసుకోండి, సినిమాలు చేసిన సినిమాలు ప్రతి ఒక్కరు కూడా హిట్టే. మన క్యారెక్టర్ చిన్నదా పెద్దది పక్కన, ప్రేమ కావాలవచ్చు, కిరణ్ అవ్వచ్చు, ఎవరు అవ్వచ్చు, వరుస హిట్లతోనే ఉన్నాయి అవన్నీ. సో మరి గోల్డెన్ కదండి.
కదా. ఈ ట్యాగ్ లైన్ ఎందుకు లేండి, సరే ఇట్స్ ఓకే గురు, అయితే ఏమైనా పక్కన పెట్టండి అంటారు. అలాగే ఉండదు. ఎందుకంటే నెక్స్ట్ 18 అయితే కాదు, అంటే వాళ్ళకి కూడా కనిపిస్తుంది కదా గ్రోత్. కొంతమంది ఇండస్ట్రీలో అలాగే ఉన్నారండి, వీళ్ళు గోల్డ్ మనకి వీళ్ళకి ఒక క్యారెక్టర్ ఇవ్వాలని చాలా మంది ఉన్నారు. అలాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు నేను చేశా, వాళ్ళే ఓపెన్ గా చెప్పారు. నన్ను లక్కీ అనుకొని పెట్టి సీన్ లేకపోయినా కొన్ని క్రియేట్ చేసి అక్కడ పెట్టిన రోజులు ఉన్నాయని చాలా మంది అన్నారు. సరే ఇట్స్ ఓకే గురు, ఇట్స్ ఓకే గురు. యాక్చువల్లీ సో నేను ఇంకేం అడగలేదు, చెప్పండి. సో నిజంగా అంటే ఇప్పటి వరకు మీరు చేసిందంతా ఒకలా ఉంది, ఇది మీకు డెబ్యూ హీరోయిన్ గా. సో నిజంగా అంటే నేను చిన్న చిన్న క్లిప్స్ చూసాను, కానీ ఆ మ్యూజిక్ నాకు బాగా మైండ్ కి బాగా కనెక్ట్ అయిపోయింది. ఆ ఫీల్ ఉంది ఒకటి, నాకు చాలా బాగా అనిపించింది. ఇప్పుడు దాని గురించి అయితే మనం అడగకపోతే అసలు ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే గురు, ఇట్స్ ఓకే గురు. సో ఏంటి మూవీ హీరోయిన్ రోలే కదా, మెయిన్ సూపర్. డెబ్యూ గా లాంచ్ అవుతున్నాను, ఇది ఫస్ట్ సినిమా నాది. సో అనుకోకుండా వచ్చిన ఆపర్చునిటీ ఇది, గ్రాబ్ చేసుకున్నాను. వాళ్ళు నన్ను నమ్మారు, నేను గ్రాబ్ చేసుకున్నాను ఆపర్చునిటీని. అండ్ ప్లస్ పాయింట్ ఏంటి అంటే మా మూవీలో ఒక పాట హీరో సిద్ధార్థ్ గారు పాడారు. అదే సాంగ్ అసలు దాన్ని ఇంకెవరు, నేను దాని తర్వాత అడుగుతాను అనుకున్నా, మీరు ముందే చెప్పేస్తారు. ఓకే పర్లేదు. ఓకే, సో మా డైరెక్టర్ గారి పేరు మణికంఠ అండి, ప్రొడ్యూసర్ గారు సురేష్ గారు, మాకు మ్యూజిక్ ఇచ్చింది మోహిత్ గారు. హీఈస్ ఏఆర్ రెహమాన్ గారి స్టూడెంట్ అనమాట. అందుకే ఆ ఫ్లోర్ దానికి మాకు హెల్ప్ చేసింది సిద్ధార్థ్ గారు. అండ్ నా కో స్టార్ వచ్చేసి చరణ్ గారు. డెబ్యూ డైరెక్టర్ అయినా కూడా చాలా బాగా తీసుకెళ్లారు, మూవీ కూడా బాగా వచ్చింది అండ్ మ్యూజిక్ చాలా బాగా వచ్చింది. సో ఈ ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసాము, నెక్స్ట్ ఇప్పుడు ఈ వీక్ లో సాంగ్ రిలీజ్ అవబోతుంది. సో నెక్స్ట్ అప్డేట్స్ కూడా ఉన్నాయి, జాన్ ఎండ్ ఆర్ ఫెబ్ వరకు మూవీ కూడా బయట. నేను కొన్ని అప్డేట్లు తీసుకుంటా. సో అంటే నాకు చూసినంత చెప్పి ఎలా అంటే ఒక క్యూట్ లవ్ స్టోరీ లా అనిపిస్తుంది, బట్ అంటే మరీ తెలిసిన వాళ్ళు కాదు, కొంచెం స్ట్రేంజర్స్ లవ్ స్టోరీలా ఏమో అనిపిస్తుంది. బట్ అంటే ఆ ఫీల్ ఇంతవరకు కొన్ని సినిమాలు చూసాము, చాలా రేర్ అయింది, తగ్గింది అనుకునే టైంలో నాకు ఇలాంటిది మళ్ళీ కనెక్ట్ అయింది అనమాట. సో మీకు వచ్చేటప్పుడు మీరే హీరోయిన్ ఈ క్యారెక్టర్ కి అనేటప్పుడు సో ఏంటి మీరు ఎలా ఫీల్ అయ్యారు, నాకు ఇది ఒక ప్లస్ అవుద్దా, నేను చేయగలనా? ఎందుకంటే ఇప్పుడున్న యూత్ చాలా కోరుకుంటారు, సో వాళ్ళకి మనం కంప్లీట్ గా చెప్పగలవా అనేది ఉంటాయి కదా క్వశ్చన్స్. సో దానికి మీరేమంటారు? అంటే నిత్య అండి హీరోయిన్ పేరు. నిత్య క్యారెక్టర్ కి వాళ్ళు ఎందుకు నన్ను చూస్ చేశారంటే ఐస్ లోనే ఎక్స్ప్రెస్ అయిపోవాలి అని చెప్పేసి అది వాళ్ళ నీడ్, బేసిక్ గా పర్ఫార్మర్ కోసం చూస్తున్నారు. సో బై దెన్ నేను ఎప్పుడు అనుకోలేదు, అంటే స్క్రిప్ట్స్ వచ్చేవి నాకు మెయిన్ లీడ్ గా, చూస్తున్నాను నాకు తగ్గట్టుగా ఉన్న స్క్రిప్ట్ వస్తే చేద్దాంలే అనే ఆప్షన్ లో ఉంచాను తప్ప. సో అలా ఉంది. వీళ్ళు అప్రోచ్ అయ్యి నరేషన్ ఇచ్చినప్పుడు ఐ థాట్ యా ఇట్స్ గుడ్, బాగుంది, స్క్రిప్ట్ బాగుంది, నాకు తగ్గట్టుగా ఉంది, వెన్ ఐఎమ్ కంఫర్టబుల్ చేద్దాము అన్నట్టుగా మూవీ సైన్ చేయడం జరిగింది. అది అలా 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 ఐ మీన్ లైక్ షూట్స్ లో ఉన్నప్పుడు కావచ్చు, దాని తర్వాత పోస్ట్ లో అవ్వచ్చు, ఇంకా బాగా మౌల్డ్ అయింది సినిమా. అవును, అంటే దీంట్లోకి సిద్ధార్థ్ గారు ఎలా ఎంట్రీ అయ్యారు? ఎందుకంటే ఇప్పుడు ఆయన బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ బిజీలో ఉన్నారు. సో ఎలా ఎంటర్ అయ్యారో అసలు ఆయన వాయిస్ ఫస్ట్ ఒక 2 లిరిక్స్ అయితే ఆయనలా అనిపించింది, తర్వాత అంతా మార్చారు మాడ్యులేషన్ కూడా. సో ఏంటి ఆయన్ని తీసుకొచ్చింది మా మ్యూజిక్ డైరెక్టర్ గారు, మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు బాగా కష్టపడ్డారు, బాగా కష్టపడ్డారు. అర్థమైపోతుంది. సో ఆయన్ని తీసుకొచ్చి మా ట్రైలర్, టీజర్, గ్లిమ్స్ అవన్నీ చూపించి స్టోరీ లైన్ చెప్పిన తర్వాత ఈ సెడ్ ఓకే చలో కొత్త పిల్లలు బాగున్నారు కదా పాడతానని చెప్పేసి, నిజంగా వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ హిమ్. అంత సపోర్ట్ ఇచ్చి మాకు ఈవెన్ ఆయన ప్రమోట్ చేస్తానని చెప్పడము, ఎవ్రీథింగ్ ఇస్ లైక్ బ్లెస్డ్ అనిపిస్తుంది. ఇలా సపోర్ట్ చేస్తున్నారండి, అలా ఏం లేదు చిన్న సినిమా పెద్ద సినిమా కాదు. ఒక స్టెప్ మనం వెళ్ళి కలిసామా, మాట్లాడమా, వాళ్ళకి ఫ్రీ ఉన్నారా, దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్. ఏ హీరో అయినా ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే మన సినిమా, తెలుగు ఇండస్ట్రీ సినిమా అనే చూస్తాను. సో కొంచెం పెద్దగా తీసుకెళ్తారు, కష్టపడుతున్నారు. మన రీసెంట్ గా చూసిన రామ్ చరణ్ కావచ్చు, ప్రభాస్ గారు కావచ్చు, అందరూ అంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు బాగా. సో సిద్ధార్థ్ గారికి
పర్టికులర్ గా ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ ఆయన సాంగ్ అంటే ఇంకా పిచ్చి ఎక్కిన అవును. సో ఇప్పుడు దీని ద్వారా మళ్ళీ వస్తాను. సో ఏంటి ఎలా అంటే ఆడియన్స్ కి ఆ సాంగ్? నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నానండి. నేను చేసిన ఫస్ట్ సినిమా హీరోయిన్ గా, అందులో సిద్ధార్థ్ గారు నా డ్యూయట్ సాంగ్ పాడడం అంటే జస్ట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ హ్యాపీనెస్ లో ఉన్నాను నేను. అండ్ ఇది ఆయన ఫ్యాన్స్ కావచ్చు, ఆయన హీరోగా ఉండే ఫ్యాన్స్, ఆయన సింగింగ్ ఏదైనా కానీ వాళ్ళ ఫ్యాన్స్ కి పెద్ద ఫీస్ట్ ఈ సాంగ్. వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో సూదింగ్. మీరు విన్నారు కదా, రిలీజ్ అయిన తర్వాత కూడా మీరు మంచి రివ్యూ వస్తుందని నేను నమ్ముతున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ క్యారెక్టర్ లో నాకు మీ మైండ్ సెట్ బాగా అర్థమైంది. బట్ గట్టిగా కనెక్ట్ అయిపోద్దండి. ఎందుకంటే అంటే జస్ట్ అబ్బాయికి మనం లేస్ కట్టేది అవ్వచ్చు, అంటే అక్కడ తెలుస్తుంది అవతల వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తే ఎలా ఉంటది. ఇప్పుడు ఈ రోజుల్లో అలాంటి ఒక అమ్మాయి దొరికితే ఎక్కడో పెట్టి చూసేసుకుంటారు. సో మీ టార్గెట్ మాత్రం అలాంటి వాళ్ళేనా? సో అందరూ ఈ వర్గం వాళ్ళు ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే చిన్న చిన్న గ్లింప్స్ లోనే అంత ఫీల్ ఉన్నప్పుడు ఓవరాల్ మూవీలో ఎంత జాగ్రత్త తీసుకుంటారో తెలుసు. సో ఇప్పుడు మీరైతే డెబ్యూగా ఫస్ట్ మూవీ వస్తుంది, దాన్ని కొడతారని అనుకుంటాను. బట్ ఆల్ ది బెస్ట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నా. అంటే మీరు ఒక క్యారెక్టర్ ని చూస్ చేసుకున్నప్పుడు అంటే దేన్ని బేస్ చేసుకుని చూస్ చేసుకుంటారు? అంటే ప్రొడక్షన్ హౌస్ బేస్ చేసుకున్నా, లేకపోతే క్యారెక్టర్ బేస్, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నిండా ఎలా చూస్ చేసుకుంటారు? స్టోరీ అండ్ క్యారెక్టర్. నాకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉండి నా స్కిల్, నా టాలెంట్ ని నేను చూపించగలుగుతున్నాను ఈ క్యారెక్టర్ త్రూ అనిపిస్తేనే నేను సైన్ చేస్తాను. సో అదొక్కటే నేను కొంచెం చూజీగా వెళ్ళడము, ఇన్ని ఇయర్స్ గ్యాప్ రావడానికి కారణం అది. సూపర్. అలా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్. అవునండి. అండ్ డాన్సర్, సింగర్ కాదు. యాక్చువల్లీ నేను ఇప్పుడు అడిగింది దానికోసమే, ఎందుకంటే మీ వాయిస్ చాలా బాగుంది. సో ఒక సాంగ్ పాడతారేమో అని. లేదండి, నేను కొంచెం వద్దండి. బాత్రూమ్ సింగర్స్ అయినా పర్లేదు. వద్దు, అసలు వద్దు. ఆ వర్క్ ఆ డిపార్ట్మెంట్ నేను టచ్ చేయదలుచుకోలేదు. ఓకే, అర్జెంట్ గా స్కిప్ చేసేయండి సార్. సార్ రైట్, అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చేశారు కాబట్టి, సో అంటే ఆర్టిస్ట్ వేరు, డబ్బింగ్ ఆర్టిస్ట్ వేరు. అండ్ ఇంకోటి ఏంటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ కి పర్టికులర్ గా ఈ ఏజ్ వాడికి ఇలా చెప్పాలి, ఈ ఏజ్ వాడికి ఇలా చెప్పాలి, అంటే మరీ ఏజ్ గ్యాప్ ఉండదు కానీ కొంచెం అటు ఇటులో చెప్పమంటారు కదా. సో మీరు ఇంతకు ముందు చెప్పారా? చెప్పానండి. అంటే పెద్ద హీరోయిన్స్ కి నేను చెప్పలేదు, బట్ డెబ్యూ హీరోయిన్స్ ఇలా మంచి క్యారెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ చెప్పే అవకాశం నాకు వచ్చింది, చెప్పాను. రీసెంట్ గా సత్యం సుందరం మూవీ వచ్చింది, అందులో సిస్టర్ రోల్ ఉంటుంది, రిసెప్షన్ లో ఎమోషనల్ క్యారెక్టర్, ఆవిడకి చెప్పింది నేనే. చెప్దాం డైలాగ్. చెప్దాం. ఇవన్నీ తీసి ఇప్పుడే అలంకరించుకోనా, మా అన్న తీసుకొచ్చాడని చెప్పి పెట్టుకుని ఫోటోకి పోజ్ ఇస్తాను, ఆశగా ఉంది, పెట్టుకోరా అంటాడు. నువ్వే పెట్టన్నా. సూపర్ సూపర్. కానీ మీరు ఏదైనా ఇలా ఇస్తే అలా పరకాయ ప్రవేశంలా ఉన్నట్టుంది. సో ఇప్పుడు జీబ్రా మూవీలో నేను ఒక డైలాగ్ చెప్దాం, లాస్ట్ లో బాగుంది సార్. ఓకే, మీకు ఏది సెటిల్ గా అనిపిస్తుంది? ఇనిషియల్ గా ఫస్ట్ చూసినప్పుడు నన్ను ఇంత అరగెంట్ ఉందేంటి అమ్మాయి కదా, ఏదో జరుగుతుంది సార్ అనుకోను నేను. అంటే బ్యాంక్ ఎంప్లాయీ ఎంత అరగెంట్ గా మాట్లాడుతుంది, ఇలా మాట్లాడదాం. కొంతమంది సీరియస్ ఉంటారు, కొంతమంది అంటే ఎవరు నాకెందుకు వర్క్ ఇంతే అన్నట్టు ఉంటారు. నేను ఎందుకు, నువ్వు ఇప్పుడు ఎవరితో తీసుకొచ్చి ఎందుకు ఇస్తాను నేను, అలా టైప్స్ లో. అలాగే అనుకున్నా మేము కూడా, కాకపోతే తర్వాతే సార్ తెలిసింది ఎంత జరిగిందని, ఇంత జరుగుతుందని. సో ఐ వుడ్ లైక్ టు టెల్ దట్ వాయిస్ రేస్ చేసి మాట్లాడితే డబ్బులు ఇచ్చేస్తారా నెక్స్ట్ అంటది. మళ్ళీ మీరు అడిగినట్టు క్లైమాక్స్ సీన్ అంటే మొత్తం అంతా రివీల్ అయిపోయిన తర్వాత బాగా ఎమోషనల్ అయిన డైలాగ్ అండి అది. సార్ అరవకండి సార్, బయట అప్పులో ఉన్నారు సార్, మీకు దండం పెడతారు, మెల్లగా మాట్లాడండి. ఇక్కడ అపరిచితులు వచ్చేస్తారు సార్, ఇంతలో ఎంత వేరియేషన్ సార్, ఎందుకు సార్ సెలెక్ట్ చేయరు, వాళ్ళు ఇంకా లేట్ ఉండదులేండి. అండ్ నిజంగా ఆ సెకండ్ ఇన్నింగ్ మంచి మూవీతో పడింది. అండ్ జీబ్రా మీకు ఒక స్టెప్ అయితే నెక్స్ట్ వచ్చేది అసలు దాన్ని
నాకైతే ఎక్కడో వైపు కొడుతుంది. ఇట్స్ ఓకే గురు అనేది. సో ఎందుకో ఆడియన్స్ కి ఒకసారి కనెక్ట్ అయితే వాళ్ళు ఎక్కడి వరకు తీసుకెళ్తారో తెలుసు. అంటే నేను చాలా మందిని ఇంటర్వ్యూ చేశా కాబట్టి వాళ్ళ పల్స్ తెలుసు, ఆడియన్స్ ఏం కోరుకుంటారు అనేది నాకైతే కొంచెం తెలుసు కాబట్టి. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ నుండి నేను చెప్పే పాయింట్స్ బాగా కనెక్ట్ అవుతాయి. సో మీకు ఒక ప్లస్ అవుద్ది అనుకుంటాను. ఫ్యూచర్ లో కూడా మంచి మంచి క్యారెక్టర్లు చేయాలి. అండ్ ఒక ఆర్టిస్ట్ గా మీరు అంటే ఎలాంటి క్యారెక్టర్లను చేస్తారన్నారు కాబట్టి ఉంటది, ఒక ఆర్టిస్ట్ కి ఇలాంటి క్యారెక్టర్లు పడితే బాగున్ను, ఇలాంటి క్యారెక్టర్ చేయాలి, అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఛాలెంజింగ్ రోల్స్ అండి. అంటే ఇప్పుడు కొంచెం నెగటివ్ షేడ్ ఉన్న రోల్ అయినా లేదా ఛాలెంజింగ్ రోల్స్ యాజ్ అన్ ఇప్పుడు ఈ జీబ్రాలో పడినట్టుగా క్యారెక్టర్ ఫస్ట్ ఒకలా అనిపిస్తుంది, సెకండ్ కి వచ్చేసరికి ఇంకోలా ఉంది. సో ఇలాంటి రోల్స్ కి ఐఎమ్ వెరీ మచ్ ఓపెన్. నాకు ఇలాంటివే చేయాలని ఉంది. ఫస్ట్ నుంచి కూడా మైండ్ అలాగే సెటప్ అయిపోయింది. ఎలా అంటే నేను ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వాలి, మంచి రోల్స్ చేయాలి, పెద్ద స్టార్స్ తో వర్క్ చేయాలి, ఇదే సెటప్ పీపుల్ ఫిక్స్ అన్నమాట. సో మమ్మీ డాడీ నుండి ఏమైనా అంటే ఇలాంటి క్యారెక్టర్లు ఉంటే చెయ్యమ్మా, ఇలాంటివి వస్తే బాగుంటాయని ఏమైనా ఉంటాయా? లేదండి, అంటే వాళ్ళు నువ్వు కంఫర్టబుల్, నువ్వు నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ నీకుందంటే చెయ్యి, బట్ సెట్ కి వెళ్ళిన తర్వాత నేను చెయ్యను అలాంటి డిస్టర్బెన్సెస్ నువ్వు ఫీల్ అవ్వద్దు, ఒకరికి క్రియేట్ చేయొద్దు. ఇది ఒక్కటే పాయింట్ వాళ్ళు చెప్పింది. సో ఇప్పుడున్న హీరోయిన్స్ లో చూసుకుంటే ఎక్కువగా ఎలాంటి హీరోయిన్ క్యారెక్టర్లు ఆవిడ చేసినట్లు చెయ్యాలని కానీ ఎవరైనా ఉన్నారా? ఇప్పుడైనా కదా, ఎప్పుడైనా ఒకప్పుడు అంటే సౌందర్య గారు, ఆవిడ మూవీస్ చూస్తూ పెరిగిన అమ్మాయినే. అండ్ ఇప్పుడు కూడా నిత్యా మీనన్ గారు అవ్వచ్చు, నివేత థామస్ అవ్వచ్చు, సాయి పల్లవి గారు అవ్వచ్చు. అంటే వాళ్ళు చేసే క్యారెక్టర్స్ కి సపరేట్ ఇంపార్టెన్స్ ఉంటదండి. దే హ్యావ్ సపరేట్ లైమ్ లైట్ లాగా. సో అలాంటి ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నాం. అండ్ సౌందర్య గారు అంటే ఇంకా ఆవిడ చెప్పవలసిన లేదు, నాకు కూడా చాలా ఇష్టం. బట్ మన ఇండస్ట్రీలోకి వచ్చేసరికి ఆవిడ లేరు. బట్ నాకు కొంచెం అయితే తీరింది, ఎందుకంటే సౌందర్య గారి లాగా ఒక ఆవిడ ఉంది, ఇన్స్టాలో ఉంటారు అనమాట. సో ఆవిడకి నేను ఫాలో అయిన, అదే నేను తనని మెసేజ్ చేసినప్పుడు 10,000 ఎంతమంది ఉండేవాళ్ళు. సో అప్పుడు మెసేజ్, ఇప్పటికీ తను నాకు కొంచెం ఫ్రెండ్లీగానే ఉంటారు. ఇప్పుడు 5 lakhs ఉంటారు. బట్ ఆవిడతో మాట్లాడినంత చెప్పు కూడా కొంచెం ఆ ఫీల్ వస్తుంది అనమాట. ఆవిడ వీడియోలు చూసినా చాలా బాగా అనిపించింది. సో సూపర్. అండ్ బట్ ఆవిడకి ఇంట్రెస్ట్ లేదంటలేదు ఇండస్ట్రీ మీద. సో సూపర్, థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం అయితే ఇచ్చారు. మనం మళ్ళీ కలుస్తాం, అర్థమవుతుంది. ష్యూర్ గా. ఎందుకంటే ఇప్పుడైతే ప్రాజెక్ట్స్ అన్ని లైన్అప్ లో ఉన్నాయండి. ఫస్ట్ మొత్తం ప్రాజెక్ట్స్ మనం చెప్పేస్తే ఇప్పుడు నెక్స్ట్ ఉన్నది చెప్పాలి, రెడీ చేసుకుంటాం. నెక్స్ట్ ఇట్స్ ఓకే గురుతో నేను లాంచ్ అవుతున్నాను డెబ్యూగా. అది కాకుండా విశ్వక్ సేన్ గారిది లైలాలో మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను, దాని గురించి ఎక్కువ చెప్పదు. నెక్స్ట్ శ్రద్ధ అని ఒక టైటిల్ రోల్ మూవీ చేశాను, దాంట్లో నేను మెయిన్ లీడ్. సో ఈ 3 films యట్ టు బి రిలీజ్డ్. అంటే మెయిన్ లీడ్ గా 2 వస్తున్నాయి. వస్తున్నాయి. సో ఇంకోటి కూడా ఇంపార్టెంట్ రోల్. అవునండి. అయితే 2025 మనకి పండగే. సో పార్టీ ఇవ్వాలి పుష్ప, తప్పకుండా పార్టీ ఉంది పుష్ప. చేసుకుందాం, ఈ 2 సినిమాలు మంచి హిట్ అయితే. అందులో తప్పకుండా మీ సపోర్ట్ ఉండాలి. నా ఎవ్రీ స్టెప్ లో అవ్వచ్చు, ఎవ్రీ ప్రాజెక్ట్ అవ్వచ్చు. సో అంటే మీరు ఇప్పుడు అంటే మాతో కావచ్చు, మీడియాతో కావచ్చు, మీరుండే ఇది చాలా బాగుంటది. ఒక అమ్మాయి మీద ఒక గెస్ట్ లా కాకుండా ఫ్రెండ్లీగా ఉంటారు. సో ఎప్పుడు వాళ్ళందరూ సపోర్ట్ ఉంటది, ఎందుకంటే కొత్త వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అలా చేశారు కాబట్టి చాలా మంది డౌన్ లో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, విష్ ఆల్ ది బెస్ట్. మనం మళ్ళీ కలుద్దాం, మంచి హిట్ కొట్టాలి. ఓకే, హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.